Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఆమె నన్ను కూడా చెక్ చేసింది. చెక్ చేస్తే అగైన్ ప్రెగ్నెన్సీ. అసలు నాకు అబార్షన్ చేయండి అదని చెప్పి ఏడుస్తుండే. ఆమె అన్నది లేదు, నీకు ఫిజిక్గా బాడీ సపోర్ట్ చేయదు, యూ హ్యావ్ టు గివ్ బర్త్, తప్పకుండా పాపను కానేసేయాల్సిందే, బాబు అయినా పాప అయినా. అప్పుడు చెప్పారు కదా ఎవరని. సో I forced to give a birth to my second baby. She's Bindu. Now she's in America. అమెరికాలో చక్కగా సెటిల్ అయ్యి చక్కగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడే చదువుకున్నారు అండర్గ్రాడ్ అమెరికాలో. అసలు ఊహిస్తారా ఎవరైనా చూస్తే కట్ చేస్తే మీ జీవితం మారిపోయి ఒకటి అష్టైశ్వర్యాలు మీ సొంతం కావడం అంటే మీకు కేవలం డబ్బు మాత్రమే కాదు, విజయం చూశారు, 10 మందికి ఉపాధి కల్పించారు, ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు, సత్కార సన్మానాలు అందుకున్నారు. అసలు ఇంకేం చెప్పాలి జ్యోతి గారు? ఇదంతా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కూడా, అప్పుడప్పుడు కలగానే అనిపిస్తుంది. కానీ ప్రతి దినం ఈ రోజు వరకు కూడా ప్రతి దినం కూడా ఒక ఎక్సర్సైజ్, ప్రతి దినం కూడా ఒక ప్లానింగ్, ప్రతి దినం కూడా ఒక ఘట్టం. నాకు ఆనెస్ట్ చెప్తున్నా, డబ్బు సంపాదిస్తే హోదా సంపాదిస్తే సరిపోదు, దాన్ని కాపాడడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. నా పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఊర్లో పొలంలో పనిచేసేటప్పటికే సంఘర్షణ ఉండేది. నా మనసుకి శరీరానికి నా పరిస్థితులకు మ్యాచ్ అయ్యేది కాదు. నా బ్రెయిన్ ఏమో ఎక్కడో ఉండేది. ఆనెస్ట్ చెప్పాలంటే కలాం గారు చెప్పినట్టు 11 నుంచి 16 సంవత్సరాల మధ్య వ్యక్తిత్వం అంతా ఫౌండ్ అవుతుంది మొత్తం. అవును అవును. అప్పుడు ఏదైతే ఆలోచన ఉంటుందో, అప్పుడు ఏదైతే చేయాలనుకుంటారో అది లైఫ్లో జరుగుతుందంట కంపల్సరీ. అవును, మొత్తం కాకుండా 70% అది జరుగుతుందంట. తను చెప్పారు. తను పర్సనల్గా కలిశాను కలాం గారిని 3-4 టైమ్స్ కలిశారు. కలాం గారు చెప్పారా చలం గారికి? నా బుక్ ఇచ్చాను, అటెంప్ట్ నాట్ డిఫీటెడ్, నాది ఇంగ్లీష్ బుక్ ఇస్తే చివరి పేజీలో కవర్ పేజీలో 4 ఇన్సిడెంట్స్ రాసి ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ చదివి ఐసా లోగోన్ చాయే హమారకు కిధర్ మిల్ గయా ఏ జ్యోతి బహన్ అని చెప్పారు, అడిగారు. అమెరికా నుంచి మేము లీడ్ ఇండియా 2020 లీడ్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆచార్య గారు ఉండే, మా దగ్గర నుంచి కిషన్ గారు అని, తను ఇప్పనపల్లి గారు, అతను వెళ్ళి పరిచయం చేసినప్పుడు వే డిడ్ యూ ఫౌండ్ దిస్ ఉమెన్, గ్రేట్ ఉమెన్. నేను ఇక్కడ కింద కూర్చొని ఫోటో తీసుకుంటే వద్దు, నువ్వు ఇక్కడ కూర్చోమని చెప్పి పక్కకు కూర్చోబెట్టించి ఫోటో తీపిచ్చారు, బహెన్ అని. ఆ తర్వాత మళ్ళీ అమెరికాకు వచ్చారు. తను అమెరికాకు వచ్చినప్పుడు అక్కడ కూడా వీ హ్యావ్ డన్ సో మెనీ ప్రోగ్రామ్స్. అండ్ ఇప్పనపల్లి గారు ఐ సీన్ దట్. తనతో ఉన్నప్పుడు నాకు చాలా 18 to 35 years వాళ్ళను మీరు వర్క్ చేయాలి వాళ్ళ కోసం అని అంటే, అప్పటి వరకే నేను స్కూళ్ళల్లో వెళ్ళటము, ప్రోగ్రామ్స్ చేయటము. నాకు కలాం గారు పరిచయం అయ్యేటప్పటికే కొంచెం నేను ఆ లైన్లో ఉన్నాను. నాకు పిల్లలు సెటిల్ అయిన తర్వాత లోన్లీనెస్ వచ్చింది. పిల్లలు నా మీద డిపెండ్ అయినప్పుడు నేను ఫుల్ బిజీ ఉండే, ఎందుకంటే వాళ్ళే ప్రపంచం మీకు. వాళ్ళే ప్రపంచం. అక్కడికి వెళ్ళి మరి స్కూల్కి ఎప్పుడు వెళ్ళారు? మళ్ళీ బ్యాక్ టు స్కూల్ నేను హన్మకొండకు షిఫ్ట్ అయిన తర్వాత ఈ అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ 120 రూపీస్ నెహ్రూ కేంద్ర వాళ్ళది, అది 1 year ప్రాజెక్టు. ఆ తర్వాత నేషనల్ సర్వీస్ వాలంటీర్ అని ఊర్లలో తిరిగి చిన్న చిన్న మహిళా మండలి పెట్టి, లేకపోతే ఈ స్పోర్ట్స్ క్లబ్ పెట్టి అలాంటి పని అనమాట. అది 190 రూపీస్. అది ఆ జాబ్ వచ్చింది. దాంతోనే ఊర్లో నుంచి బయటకు వచ్చే అవకాశం వచ్చింది నాకు. ఇది ఊర్లో నుంచి చేయటం కష్టమవుతుంది నాకు, నేను అట్లా వెళ్ళి మా హన్మకొండలో ఉంటానంటే మా హస్బెండ్ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, సమిరెడ్డి గారు. తర్వాత ఫోర్స్ చేసి ఒప్పించి బయటకు వచ్చి హన్మకొండలో ఒక 60 రూపాయల ఇల్లు కిరాయి తీసుకొని సుబేదార్లో ముస్లిం వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఫస్ట్ వాళ్ళు కూరగాయలు అమ్మేది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తా. కూరగాయలు కొంటే రోజుకు 2 రూపాయలు అయ్యేది. 60 రూపాయలు అంటే చాలా కష్టం నాకు. వాళ్ళకి మేకలు ఉండేది, మటన్ షాప్ ఉండే, వాళ్ళకు కూరగాయల షాప్ ఉండే. వాళ్ళ కూరగాయలన్నీ మిగిలినవి వేస్టేజ్ ఎంత తీసుకొచ్చి ఆ మేకలకు వేసేటోళ్ళు. అది ఎప్పుడో రాత్రి షాప్ క్లోజ్ అయినాక వస్తారు కదా, 11కి అట్లా వస్తారు. ఐ యూస్ టు వేకప్ అంటిల్ దే కమ్ హోమ్. 11కి వాళ్ళు వచ్చి మేకలకు వేసి వాళ్ళు కాలు చేతులు కడుక్కొని అన్నం తిని పడుకునేదాకా వెయిట్ చేసి నేను పోయి కొన్ని కూరగాయలు ఏరుకొని వచ్చి పొద్దుటి కోసం పెట్టి, మళ్ళీ పొద్దున వాళ్ళు చూస్తే గుర్తుపడతారేమో అటు ఇటు తిరుగుతారు కదా, రాత్రే వంట చేసి పెట్టి పడుకునేదాన్ని. లైఫ్ టాట్ మీ లాట్. ఎట్లా అంటే ఈ పూట గడవాలే, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, నాకు అంతే తెలుసు. పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి, హెల్తీగా ఉంచాలి, అంతే తెలుసు. నేను ఇదంతా చేసేటప్పుడు సమిరెడ్డి గారు ఊర్లో ఉండే, మా తమ్ముడు విష్ణు ఉండే నా దగ్గర, వాడు 5th క్లాస్, వాడికి భోజనం పెట్టాలి కదా. సో అట్లా చేసేటప్పుడు నా దగ్గర ఏం లేదు, ఓన్లీ ఒక ధైర్యం, విల్ పవరు,
చేయగలనని నమ్మకం నా మీద, అంతే. ఏ అంతేగాని రోజు మీకు బ్యాడ్ నెగిటివ్ థాట్స్ రాలేదు? లేదు, నాకు థాట్స్ లేవు, చెప్పుకోవడానికి ఎవరు లేరు, అంత ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు నేను అమ్మా నాన్న దగ్గర లేను కదా చిన్నప్పుడు. నేను ఈ కష్టం రాగానే ఉరికిపోయి చెప్పి ఏడ్చేంత చనువు లేదు నాకు. నాన్న రిసీవ్ చేసుకుంటారు కదా, నీకు పెళ్ళి అయిపోయింది, బాధ్యత అయిపోయింది అన్నట్టే చెప్పిండు తను. నేను ఎప్పుడో ఇంట్లో బియ్యం లేకుంటే బియ్యం పప్పులు ఉప్పులు తీసుకొద్దామని పోతే, నువ్వు ఊరికి వచ్చి అదొకటి ఇదొకటి అడగకు, నాకు ఇక్కడ ఇబ్బంది ఉన్నది, నీకు పెళ్ళి అయిపోయింది, నువ్వు చూసుకోమని చెప్పిండు నాన్న. అప్పుడు నాకు చాలా కష్టంగా చాలా కోపం వచ్చింది, కానీ ఆయన సిచ్యువేషన్ అట్లనే ఉన్నాయి. సో నాది నేనే గడపాలి, నాది నేనే బతకాలి, నాది నేనే చేయాలనేది నాకు అర్థమైంది. ఇక నో వన్ ఈజ్ దేర్ అని. ఇక అమ్మ నాన్నకన్నా ఎక్కువ ఎవరు ఉంటారు? ఇక సమ్మిరెడ్డికి నాకు నేను చెప్పి ఏడ్చుకునేంత, నువ్వు చేయని చెప్పేంత ధైర్యం కానీ, లేకపోతే లొల్లు పెట్టుకునేంత అది కానీ, లేకపోతే బతిలాడేంత కానీ, లేకపోతే చనువు కానీ అది లేదు. ఊర్లో ఉంటారు తను, నాకు తనకు ఏజ్ గ్యాప్ ఎక్కువ. ఆయనకు కూడా అంటే ఎంత లౌక్యం తెలియదు, ఏదైనా చెప్తే కోపం వచ్చేది పట్టుగానే. ఆ ఫ్రీడమ్ పోయింది, చెప్పే ఫ్రీడమ్ పోయింది. ఆ తప్ప రైటా అని అంటే నాకు తెలియదు, కానీ అట్లనే గడిచింది. ఇక ఎప్పుడైతే డిసైడ్ అయినో నేనే చదువుకోవాలి, నేనే ఏదైనా చేయాలి. ఈ మధ్యలో పూట గడవడానికి కష్టమయ్యేది. మళ్ళీ లైబ్రేరియన్, ఇది 1 year ప్రాజెక్టే. అది అయిపోయిన తర్వాత లైబ్రేరియన్గా జనశిక్షణ నిలయమని గిరిమాజ్పేట అక్కడ వరంగల్లో. చేయని ఉద్యోగం లేదు మీరు? లేదు. బండ ప్రకాష్ గారని మా సూపరింటెండెంట్ వత్సలాదేవి గారికి పరిచయం. తను అబ్బాయిను తను క్లాస్మేట్స్. తను రికమెండ్ చేస్తే వెళ్ళి అడిగితే ఉద్యోగం పడితే ఆ జనశిక్షణ నిలయం డిఆర్డిఏ వాళ్ళ ప్రాజెక్ట్ అది. మధ్యాహ్నం పూట మహిళలు చదువుకోవడానికి ఎంకరేజ్ చేయడానికి ఆ లైబ్రరీ. వరంగల్ దాకా వెళ్ళి చౌరస్తాలో దిగి సుబేదారికి నడవాలి అని అంటే కొంచెం టైం, బస్సు అక్కడికే వస్తాయి. అక్కడ నుంచి అక్కడికి నడవాలంటే అర్ధగంట పడుతుంది. మళ్ళీ ఏదైనా ఆటోనో మళ్ళీ ఏదైనా తీసుకోవాలంటే ఆటోనే అవుతుంది. ఆటోన ఎందుకు ఖర్చు పెట్టాలి అని చెప్పి నడుచుకుంటూ పోయేదాన్ని. ఈ పోయే క్రమంలో ఆటోనకు 6 అరటిపళ్ళు వస్తే నా పిల్లలకు రేపు పొద్దుటికి అవుతుందని అరటిపళ్ళు కొనుక్కొని పోయేదాన్ని రోజు. నా పెద్ద బిడ్డకు అరటిపళ్ళు అంటే ఇష్టం. అట్లా ప్రతి పావుల, ప్రతి రూపాయి, ప్రతి 10 పైసలు అకౌంటబులే అప్పుడు. సో అట్లా గడిచేది రోజు. మీరు అయినా ఓడిపోలేదు? ఓడిపోలేదు. నా బిడ్డలు కూడా ఓడిపోవద్దు, నా బిడ్డలు కూడా మంచిగా ఉండాలి. నేను ఉన్నట్టు తిండి లేకుండా, బట్టకు లేకుండా, పొట్టకు లేకుండా, చెప్పులు లేకుండా బతకొద్దు. అయితే బాగా కోపం వచ్చేది, బాధ అయ్యేది. అంటే కొంచెం జ్ఞానం వచ్చినప్పుడు ఆలోచించేది, నా లైఫ్ ఎందుకు ఇట్లున్నది అని. నాకు నచ్చేది కాదు అసలు, చచ్చిపోవాలని అనిపించేది. కానీ చచ్చిపోతే పిల్లలు ఆగమవుతారు కదా. సో ఆ ప్రయత్నం కూడా చేసిన పొలంలో పని చేసినప్పుడు. అది చాలాసార్లు చెప్పిన నేను. నా బిడ్డను ఎత్తుకొని పోతా అంటే నా చిన్న బిడ్డ అమ్మ అమ్మ అని పిలిస్తే వచ్చి, ఆ రోజు ఇట్ వాజ్ ఇన్ 88. ఆ రోజు నేను ప్రామిస్ చేసుకున్నా, ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఎనీ డెసిషన్స్ ఫ్యూచర్లో అని చెప్పి అప్పుడు స్టాప్ చేసి అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. ప్రయత్నం ఎప్పుడైతే హన్మకొండకు వచ్చినో డెఫినెట్గా ఏదో ఒకటి చేయగలని నమ్మకం డెవలప్ అయ్యి, అక్కడ కూడా పూట గడవడం కష్టమైతే భాగ్య అని నా క్లాస్మేట్కు టైలర్ షాప్ ఉండే, బట్టల షాప్ చిన్నది. వాళ్ళ ఇంటి ముందట ఇట్లా మిషన్ పెట్టుకొని కుడతారు. దాన్ని బతిలాడి ఒక పాత మిషన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రాత్రిపూట పెట్టికోట్స్ కుట్టేదాన్ని. ఒక పెట్టికోట్ కుడితే ₹1. మెటీరియల్ కూడా అదే ఇచ్చేది. పాపం జనరల్గా ఇయ్యరు, కానీ నాకు ఇచ్చేది అది. నేను పూట గడవటం కష్టమవుతున్నా. ఎక్కడున్నదో భాగ్య థ్యాంక్ యూ. తెలియదు, ఈ మధ్య కలవలే. అయితే అట్లా రోజుకు 15-20 పెట్టికోట్స్ కుడితే ₹15-20 సంపాదించేదాన్ని. దాంతో గడవడం ఇల్లు. ఒక్కరోజు ఇదే అరటిపళ్ళు వేస్తే ఆ పేపర్లో ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 10th క్లాస్ పాస్ అయితే చాలు, 20 ఏళ్ళ వయసు ఉంటే చాలు అనేది చూస్తే ఈ ₹325 ఫీజు పరాణం. సో ఐ కెన్ అఫోర్డ్ అది కదా. దానికని అప్పుడు నేను అప్లై చేస్తా అని చెప్పి మా హస్బెండ్కి దగ్గర నాకు సుబేదారికి ఆర్ట్స్ కాలేజ్ వాకబుల్ డిస్టెన్స్. సడన్గా అక్కడికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని వచ్చి ఫిల్ చేసేటప్పుడు మా హస్బెండ్కు చెప్పిన, ఎట్లా చేస్తానంటే ఏం పని లేదా, పోవడం అవసరం. ఆర్గ్యుమెంట్ ప్రతి దాంట్లో అయ్యేది, కానీ ప్రతిది కూడా ఐ యూజ్ టు ఇన్ఫార్మ్ హిమ్. తప్పకుండా నేను చెప్పి చేయాలని, వద్దు అది ఇదని డెఫినెట్గా ఆర్గ్యుమెంట్ అయ్యేది. బట్ నేను మొండిదాన్ని, నేను వినాను. సో నేను అనుకున్నదే చేసేదాన్ని, పిల్లల కోసం ఆలోచించేదాన్ని. కాబట్టి ఐ నీడ్ ఎడ్యుకేషన్. బాగా చిన్నప్పుడు ఒక కళ ఉండేది, ముందట డాక్టర్ అనిల్ జ్యోతి అని. ఎట్లా బైపీసీ చదవలేకపోయినా కదా, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ
ఈ వొకేషనల్ చేస్తే క్రాఫ్ట్ టీచర్గా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని తెలిసింది. వొకేషనల్ కోర్సు ఈ టైంలో కూడా ఈ చిన్న చిన్న ఉద్యోగాలే సంపాదన, వేరే సంపాదన లేదు, వేరే సపోర్ట్ లేదు, వేరే వాళ్ళ అడ్వైస్ లేదు. కనీసం ఒక 10 కిలోల నూకలు ఇస్తే ఎక్కడన్నా పని చేద్దామంటే అటువంటిది కూడా లేదు మనకు. మా ఫ్యామిలీ మెంబర్సే మిల్లులు ఉన్న వాళ్ళు ఉండే, కానీ అటువంటి పని కూడా దొరకలేదు. కొంత టైం తర్వాత సమిరెడ్డి గారు వచ్చి ఇక పిల్లలతోనే ఉండటానికి వచ్చారు. వచ్చినాక ఒక ప్రైవేటు ఉద్యోగంలో చేరారు. 500 రూపాయలు, ఐ థింక్ 600. ఈ చదువుకునేటప్పుడు వొకేషనల్ తర్వాత గవర్నమెంట్ టీచర్కి అప్లై చేస్తే అప్పటికి అది క్లోజ్ అయింది. క్రాఫ్ట్ టీచర్ది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిందని నాన్నగారు ఫ్రెండ్ ఆగయ్య గారు, తను కూడా లేరు, చనిపోయినారు పాపం. ఎదురుగా కోర్టు ఉన్నది, ఆడ పోయి అప్లికేషన్ ఇస్తే వస్తుందేమో జాబ్ చూడండి అమ్మా అని అంటే, ఆ ఫార్మాట్ కూడా ఆయన దగ్గరనే అడుక్కొని పోయి అక్కడ ఇస్తే ఒక 6 months తర్వాత నాకు ఇంటికి ఆర్డర్ వచ్చింది, జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. ఇక టర్నింగ్ పాయింట్ అది లైఫ్లో. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది 398 రూపీస్, నెక్కొండ దగ్గర ఎక్కడ అమీన్పేట. అక్కడికి వెళ్ళాము. 398 జాబ్ 19 months చేశాను. ఎవ్రీడే ట్రైన్లో వెళ్ళేదాన్ని ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. ఈ 398 సరిపోవు కదా, దానికోసం ట్రైన్లో శారీస్ అమ్మేదాన్ని. మళ్ళీ నీలాంటి వాళ్ళని పట్టుకొని శారీస్ అమ్మి శారీ మీద 20 రూపాయలు సంపాదించేదాన్ని. బా, ఎంత చొరవ తల్లి మీకు, అసలు హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు చెప్పుకుంటే ఒక ఆల్మోస్ట్ ఎంత డ్రామాటిక్, ఎంత సినిమాటిక్ ఇదిలా ఉంది. అసలు ఒక కథలో కూడా ఇన్ని మలుపులు ఉండవు. అలాంటిది మీరు బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేసి గౌరవంగా నేను సంపాదించుకోవాలని ఒక కంకణం కట్టుకున్నారు. టైపిస్ట్ జాబ్ వస్తే కొంచెం కూర్చొని పని చేయొచ్చు, ఈ తిరుగుడు ఇదంతా కష్టమవుతుందని టైప్ రైటింగ్ నేర్చుకున్నా. ఐ వాంట్ టు షేర్ దిస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ గుడ్ సైన్. నేను పొద్దున్నే టైప్ ఇన్స్టిట్యూట్లోకి పోతే నా వేషం చూసి, ఇక నేను పొలంలో పనిచేసిన కదా, గలీజ్గా ఉండే చూసడానికి. పోతే వాళ్ళు నన్ను చూసి నేను రూమ్ ఊడ్చడానికి వచ్చిన అనుకొని ఊడ్చేసిపో తొందరగానే వాళ్ళు బయటకు పోయి నిలబడ్డారు. వాళ్ళ స్టూడెంట్స్ 10 మంది.